తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో సలేశ్వర క్షేత్రం ఒకటి. నల్లమల్ల కొండల్లో లోతైన లోయలో కొలువుదీరిన సలేశ్వరుని దర్శనం ఓ మధురానుభూతి. నల్లమల్ల అటవీ మార్గం గుండా కాలినడకన ఆద్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగే దక్షిణ అమర్నాథ్ యాత్ర సలేశ్వరం జాతరపై V6 స్పెషల్ స్టోరీ. నల్లమల అటవీ ప్రాంతంలో కొలువై ఉంది సలేశ్వర క్షేత్రం. ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి సమయంలో ఈ జాతర జరుగుతుంది. అమరనాథ్ యాత్రను తలపించేలా ఉండే సలేశ్వర జాతరకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య, పోతున్నాం పోతున్నాం లింగమయ్య అని స్మరిస్తూ రాత్రి పగలు భక్తులు నడక సాగించి ఆలయాన్ని చేరుకుంటున్నారు. మొదట ఈ క్షేత్రాన్ని సర్వేశ్వరంగా పిలిచేవారు. ఆ తర్వాత ఇది సలేశ్వరంగా పాపులర్ అయింది. చెంచుల సంప్రదాయ జాతర ఇది. 3 రోజులు జాతర గ్రాండ్గా జరుగుతుంది. పౌర్ణమికి 2 రోజుల ముందు నుంచే ప్రత్యేక పూజలు చేస్తున్నారు పూజారులు. కోరిన కోరికలు తీర్చే స్వామిగా భక్తులు కొలిచే లింగమయ్య స్వామి, గంగమ్మలు ఘనంగా పూజలందుకుంటున్నారు. ఈ దేవాలయానికి పెద్ద చరిత్ర ఉంది. ఆలయ నిర్మాణాన్ని బట్టి 6-7 శతాబ్దాలకు చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. క్రీస్తు శకం 13వ శతాబ్దంలోని మల్లికార్జున పండితారాధ్య చరిత్ర, శ్రీపర్వత క్షేత్ర మహత్యంలో సలేశ్వర విశేషాలను పాల్కూరికి సోమనాథుడు వర్ణించాడు. 17వ శతాబ్దం చివరలో ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడ ఆశ్రయం పొందినట్లు చరిత్ర చెబుతోంది. ఎక్కడైనా మనం ఏ శివాలయం చూసినా శివునికి గంగ ఎప్పుడే కానీ తలపైన కానీ లేదంటే పాతాళంలో కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ప్రకృతి మనోహరమైన గంగమ్మ శివునికి ఎదురుగా దూకుతుంటుంది. ఈరోజు ఇక్కడికి వచ్చే భక్తులకు ఒక చక్కని సందేశం ఇవ్వడానికి ఒక చక్కని అవకాశం ఉంటుంది. యువకులకు, వృద్ధులకు అందరికీ ఒక చక్కటి ఆరోగ్యాన్ని కల్పించే ఒక రకమైన ట్రెక్కింగు దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఒక అమర్నాథ్ యాత్రలా దీన్ని తీర్చాల్సిన అవసరం ఉన్నది. సలేశ్వరం వెళ్లాలంటే అమరాబాద్ మండలం ఫరహాబాద్ చౌరస్తా నుంచి దట్టమైన అడవుల్లో 32 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. సలేశ్వరానికి 3 నడకదారులున్నాయి. ఒకటి మన్ననూరు నుంచి, రెండవది బల్మూరు మండలం కొండనాగుల నుంచి, మూడవది లింగాల నుంచి నడక సాగిస్తూ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. సలేశ్వర క్షేత్రంలో జలపాతం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాధారణంగా శివుడి తలపై కనిపించే గంగమ్మ సలేశ్వర క్షేత్రంలో మాత్రం లింగమయ్య ఎదురుగా జలపాతంగా జారువారుతుంది. అయితే 100 మీటర్ల ఎత్తుపై నుంచి జారువారుతున్నటువంటి ఈ జలపాతం కింద స్నానం చేసిన తర్వాత భక్తులు లింగమయ్యను దర్శించుకుంటారు. దట్టమైన అడవిలో ఎత్తైన కొండల్లో ప్రకృతి అందాల మధ్య సాగుతుంది సలేశ్వరం యాత్ర. జాతరకు కాలిబాటన వచ్చే భక్తులను ప్రకృతి అందాలు అడుగడుగునా కట్టిపడేస్తాయి. మండు వేసవిలో జాలువారే జలపాతాలు, నీటిగుండాలు ఎంతో ఆకట్టుకుంటాయి. ఎంత కష్టమైనా ఇష్టంగా సలేశ్వరం చేరుకొని మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. నేను రాబట్టి 20 ఇయర్స్ అవుతుంది. చాలా పవిత్రమైన దేవుడు. ఎంత కష్టమైనా కూడా ఇక్కడ వస్తే ఆ కష్టాలనేది మన ఇంటివన్నీ వదులుకొని ఇక్కడ దేవుడి మీద పడిపోతాము మనము. చాలామందికి నేను హెల్ప్ చేశానండి. చాలామందిని తీసుకొచ్చానండి. కొత్త వాళ్ళను ప్రతి ఇయర్ ఒక కొత్త వ్యక్తిని తీసుకొస్తానండి. ఈసారి 18 మెంబర్స్ తీసుకొచ్చా. చాలా ఇబ్బందులు పడ్డారు. అయినా కూడా దేవుడు ఉండడు, శివయ్య ఉండడు, శివయ్య 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 అని తీసుకొచ్చానండి. తను చాలా ప్రాబ్లం అవుతుందండి తనకి. అయినా కూడా చెప్పాను, రాండి ఏం కాదు, శివుడు ఉండడు అని చెప్పినది. మాకు చాలా చాలా ఆనందంగా ఉంటుందండి ఇక్కడ వస్తే. చాలా డెవలప్ అయింది, కానీ ఇంకా డెవలప్ కావాలండి, రాలేకపోతున్నారు. సలేశ్వరం వెళ్లే దారిలో మెట్టు మైసమ్మ దర్శనమిస్తుంది. మెట్టు దిగిన తర్వాత
పాపనాశన తీర్థం కనిపిస్తుంది. అక్కడి నుంచి కొంత దూరం వెళితే భైరవుని గుడి కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని భక్తులు తప్పక దర్శించుకుంటారు. ఆ తర్వాత లింగమయ్య ఆలయం, వీరభద్రుని గుడి, గంగమ్మ ఆలయం కనిపిస్తాయి. స్వామివారికి ఇప్పపూతను నైవేద్యంగా పెడతారు. గుట్టలను దాటుతూ ట్రెక్కింగ్ చేసే సమయంలో ఎన్నో గుహలు, గుట్టలపై నుంచి వచ్చే వాటర్ ఫాల్స్ ఎంతో అందంగా కనిపిస్తాయి. హిమగిరిలో వెలిసినటువంటి అమర్నాథుడికి, సలేశ్వర క్షేత్రం వెలిసిన లింగమయ్యకు ఎంతో దగ్గర పోలికలున్నాయి. హిమగిరిలో అమర్నాథ్ యాత్ర శీతాకాలంలో మొదలైతే ఎండాకాలంలో సలేశ్వరం లింగమయ్య జాతర కొనసాగుతుంది. మండు టెండలో 90 డిగ్రీల కోణంలో భక్తులు రాళ్ళు రప్పల మధ్య నడక సాగిస్తారు. శివునిపైనే భారం వేసి కొంగు బంగారంగా భావించే సలేశ్వరం లింగమయ్య దర్శనం చేసుకుంటారు. ఇక్కడి గుడిలోని శంకుతీర్థంలో స్నానాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు. ఎన్నో వనమూలికల మీదుగా పారే గుండంలో స్నానం చేయడం వల్ల సర్వరోగాల నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతారు. గుండంలో స్నానం చేసి పసుపు, కుంకుమ, కొబ్బరికాయలతో పూజలు చేస్తారు. నాగదోషం ఉన్నవారు వెండి వస్తువులు చేయించి మొక్కులు తీర్చుకుంటారు. మేము మళ్ళీ రావాలని కోరుకుంది, కానీ కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మేము 15 ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాం. రోడ్డు ప్లస్ ఇక్కడ కొంచెం చాతగాని వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళకు ఫుడ్ పెట్టడం కానీ, మధ్యలో వాటర్ ఇవ్వడం కానీ, కొంచెం కూల్ ఉండేందుకు కొంచెం మజ్జిగ లాంటివి ఇచ్చినా సరే బాగుంటుందని. దట్టమైన నల్లమల అడవిలో ఉన్నందున అనాదిగా దేవతలకు పూజా కార్యక్రమాలు చెంచులే నిర్వహిస్తున్నారు. దేవాలయాల నిర్వహణ తమ బాధ్యతగా భావిస్తారు. జాతరకు 15 రోజుల ముందు నుంచే ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. వెలుతురు కోసం జనరేటర్లు ఏర్పాటు చేస్తారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దారులు తీర్చిదిద్దుతారు. ఓ మొత్తం కాడికి చిన్నగా కాకినాడ వస్తుంది జాతర. మందిగా 2, 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది వస్తున్నారు. ఇంకా పెద్ద జలవాపు అయిపోయిందండి మన దేవస్థానం. జనపదం అంటే ఇప్పుడు వచ్చే వర్షాలు లేక నీళ్ళు కూడా వెళ్ళిపోయినాయి. ఏమని ఈ దారం మనకి 24 గంటల మనకి ఇదే పారా ఉంటాయి సార్. 24 గంటలు ఒకటే దారి పడుతుంది. గతంలో గిరిజనులు, చెంచులు ఎక్కువగా సలేశ్వర లింగమయ్యను దర్శించుకునేవారు. క్రమేణా భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, దేవరకొండ తదితర ప్రాంతాల నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి భక్తులు చేరుకుంటున్నారు. జాతరకు వచ్చే భక్తుల కోసం చెంచులోకం సంస్థ వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసింది. ఈ అడవులో ఉన్నటువంటి గుడులను తరతరాల నుంచి ఆదివాసులైనటువంటి చెంచు గిరిజనులు కాపాడుతున్నారండి. మా చెంచులోకం ఆర్గనైజేషన్ తరఫున ఉన్నటువంటి చెంచు మిత్రులకు మా వంతుగా సహకరించడానికి, వాలంటరీగా పనిచేయడానికి అదేవిధంగా మేము ముందుకు వచ్చినాము. మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాము, వచ్చే భక్తులకు అడవి చాలా ప్రమాదకరమైంది. అడవి అందరికీ కావాల్సింది కాబట్టి అడవిని ఎవరు కూడా ధ్వంసం చేయొద్దు. అడవిలలో ఎలాంటి మంటలు కానీ రాచేయొద్దు. వన్యప్రాణులకు ఆటంకం, హాని కలిగించొద్దు. అడవిలో ప్లాస్టిక్ వస్తువులు కానీ, ఖాళీ బాటిళ్ళు కానీ ఎక్కడ కూడా పడేయొద్దు. వాటిని మా చెంచులోకము డంపు చేసినటువంటి డంపులో ఇస్తే మేము రీసైక్లింగ్కి మళ్ళీ వెనక్కి తీసుకుంటాము. ప్రభుత్వం మాత్రం భక్తుల రద్దీకి తగ్గ ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. పార్కింగ్ దగ్గర దోచుకుంటున్నారని వాపోతున్నారు భక్తులు. ఉచిత అన్నదానం కోసం సామాగ్రి తీసుకెళ్లే వాహనాలతో పాటు వాటర్ ట్యాంకర్ల నుంచి టోల్ ఫీజు వసూలు చేస్తున్నారంటున్నారు. మేము గత 30 సంవత్సరాల నుండి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం సలేశ్వరం క్షేత్రంలో నిర్వహిస్తున్నాము. అన్నదానం చేస్తే చాలా మంచిగా ఉంటుందనే ఉద్దేశంగా మేము అప్పుడు దాదాపు మా వయసు 18-19 సంవత్సరాలు. అప్పుడు మేము ఈ యొక్క అన్నదానం మేము ఒక స్పందన మా లోపల కలిగి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేయాలని నిశ్చయించుకొని మేము ఇంత ఒట్టిడింత అనే విధంగా మేము ఒక క్వింటల్ రైస్ నుండి, ఒక ట్యాంకర్ వాటర్ నుండి ఇప్పుడు దాదాపుగా 50 క్వింటాల రైసు, అదేవిధంగా
దాదాపు 10 ట్యాంకర్ల వాటర్ తోటి ఇక్కడ సలేశ్వర లింగమయ్య స్వామి క్షేత్రానికి వచ్చే పౌర్ణమి భక్తులకు మేము దాదాపు మా వంతు సాయంగా దాదాపు 56,000 మందికి మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడానికి మేము మా వంతుగా మేము కృషి చేస్తున్నాము. మా శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ తరఫున నాగర్ కర్నూలు. సలేశ్వరానికి ఎంటర్ అవుతుంటే ఇక్కడ టోకెన్లు కూడా తీసుకుంటారు వాటర్ ట్యాంకులకు. అన్నదానానికంటే కూడా మాకు తెలియదు, మాకు ఆర్డర్లు ఇవ్వలేదు, మేము తీసుకుంటామని చెప్పి ట్రిప్కు 200 తీసుకుంటారు. అందులోనూ మాకు ఇక్కడ బాట కూడా సరిగ్గా లేదు, ట్రాఫిక్ జామ్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాక్టర్లు కూడా చాలా సతాయిస్తాయి, పంక్చర్లు ఇట్లా అవుతాయి, మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ మేము అక్కడ ఆగిపోయినాం అనుకో, ఇక్కడ పబ్లిక్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ ఆలయం ఉత్సవం సందర్భంలో తప్పితే మిగతా సమయాల్లో అధికారులు గుర్తించకపోవడం దారుణమంటున్నారు భక్తులు. సౌకర్యాలు మరింతగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. చెంచుల ఆరాధ్య దైవం సలేశ్వరం లింగమయ్య భక్తుల కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నారు. ఏటా ఒకసారి మాత్రమే దర్శనమిచ్చే లింగమయ్య దర్శనం కోసం జనమంతా 1000 కళ్ళతో ఎదురుచూస్తుంటారు. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైనటువంటి నల్లమల కొండల మధ్య అద్భుతమైనటువంటి సుందర జలపాతం ముందు కొలువుదీరినటువంటి సలేశ్వరం లింగమయ్య దర్శనం ఆద్యాంతం ఒక దక్షిణ అమరనాథ్ యాత్రగా పూజలు అందుకుంటుంది. కెమెరామెన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.